నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికే మెగా లోక్ అదాలత్ ఏప్రిల్ 2 నుండి ప్రతి సోమవారం ప్రజావాణిని నిర్వహించండి। జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఆదేశం। 2012-13 విద్యా సంవత్సరానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించండి। పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచండి। అధికారులకు జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ ఆదేశం। గల్లాది వైట్ కాలర్ అవినీతి, ఆమె ఆధీనంలో ఉన్న భూములపై సర్వే విచారణ జరిపించాలి, చెవిరెడ్డి డిమాండ్। టీటీడీ పరిపాలనా భవనంలో ఉద్యోగి దారుణ హత్య, కుటుంబ కలహాలే కారణం, సహోద్యోగిని భర్తే నిందితుడు। వార్తల్లోని వివరాలు। ఏప్రిల్ 2వ తేదీ నుండి ప్రతి సోమవారం చిత్తూరు జిల్లాలో ప్రజావాణి నిర్వహించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు। శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో హైకోర్టు మెగా లోక్ అదాలత్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సింఘ్వి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు మెగా లోక్ అదాలత్ నిర్వహించడం, మంచి ఫలితాలను సాధించడం సంతృప్తికరంగా ఉందని అన్నారు। మెగా లోక్ అదాలత్ లో కేసును త్వరితగతిన పరిష్కరించడానికి విశేషంగా కృషి చేస్తున్న పారా లీగల్ వాలంటీర్స్ ను ఆయన అభినందించారు। న్యాయ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, వారు ఎదుర్కొంటున్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వచ్చే నెల 2వ తేదీ నుండి ప్రతి సోమవారం చిత్తూరు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేలా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని సూచించారు। అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 4 రోజుల వ్యవధిలో చిత్తూరు, తిరుపతిలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో 75 కేసులను పరిష్కరించి 163 మంది కక్షిదారులకు 1,93,34,448 రూపాయలను లబ్ధి చేకూర్చడం జరిగిందని అన్నారు। 8 నెలల కాలంలో సుమారు 400 కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు। దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న వాహన ప్రమాదాల కేసులను పరిష్కరించడం కోసం మెగా లోక్ అదాలత్ ను నిర్వహించడం జరిగిందని అన్నారు। హైకోర్టులో 4 లక్షల కేసులు పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టులో 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు। And it is conducted in Mega Look Adalat, that is 2 days at Chittoor and 2 days at Chittoor and 2 witnesses were transferred at Tirupati. Within 4 days we are able to settle 75 cases and the total compensation amount 1,93,34,448. అనంతరం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి 1,93,34,448 రూపాయలను చెక్కుల ద్వారా లబ్ధిదారులకు అతిథులు అందజేశారు। అంతకుముందు దేశంలోనే ప్రప్రథమంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిత్తూరులో 6 కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించిన వీడియో టేప్లను ముఖ్య అతిథులు వీక్షించారు। ఈ ముగింపు కార్యక్రమంలో జిల్లా జడ్జి రవిబాబు, కలెక్టర్ ఆరోగ్యరాజ్, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, తిరుపతి అధ్యక్షులు సురేంద్ర కుమార్, ప్రభాకర్, న్యాయవాదులు, లబ్ధిదారులు పాల్గొన్నారు। 2012-13 విద్యా సంవత్సరంలో అన్ని తరగతుల విద్యార్థుల సౌకర్యం కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు। శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విద్య, వైద్య, రాజీవ్ విద్యా మిషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరగాలన్నారు। త్రాగునీరు, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు।
అదనపు గదుల నిర్మాణం, నాణ్యమైన విద్య తదితర అంశాలపై ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతిలో పాస్ మాత్రమే లక్ష్యం కాదని ర్యాంకులపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు వైద్యాధికారులు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు కూడా వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ విషయంలో అంగన్వాడీ కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యా మిషన్ పీఓ మహేశ్వర్ రెడ్డి, డీసీహెచ్ఎస్ సరళాదేవి, డిఆర్డీఏ పీడీ అనిల్ కుమార్ రెడ్డి, జెడ్పీ సీఈఓ నాగేశ్వరరావు, డిపిఓ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ రవి ఆచూకీ తెలపాలని తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కోరారు. చిత్తూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ నియోజకవర్గం నుండి ఎన్నికైన రవి ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. త్రాగునీరు, పశుగ్రాసం లేక పాడి ఆవులను కళేబరాలకు తరలిస్తున్నారని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం అందించే చర్యలు కూడా చేపట్టడం లేదని తెలిపారు. ఎమ్మెల్యేకి చెప్పుకుందామని వస్తే ఆయన కేరళ, హైదరాబాద్లకు, బిహారాలకు వెళ్లారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయపాల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గెలిచినటువంటి రవి ఆచూకీ మాకు తెలియటం లేదు. పూతలపట్టు నియోజకవర్గ ప్రజలుగా మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నీటి కొరత ఉంది. తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ఉన్నాము. కనీసం మూగజీవులకు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో కాబేలాలు తరలిస్తున్నాము. విద్యుత్ అయితే రోజుకి గృహోపకార విద్యుత్ రోజుకు 10 గంటలు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ విద్యుత్ కనీసం 5 గంటలు కూడా లేకుండా పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. పంట నష్టపోతే పంటకి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే ఆచూకీ ఎవరైనా తెలుసుంటే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. మేమంతా కూడా మా సమస్యలు మా ఎమ్మెల్యేకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పేదరికం విద్యకు ఆటంకం కాకూడదని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పిల్లల్ని విద్యావేత్తలను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి రూరల్ పూడి రోడ్డులోని శ్రీ గాయత్రి గ్లోబల్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజశేఖర్, డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి, స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు పైబడినా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాన్ని గాలికొదిలేశాయని ఆరోపించారు. పేదరికం విద్యకు ఆటంకం కాకూడదని తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడ్డైనా పిల్లల్ని తప్పక చదివించి వారిని విద్యావంతుల్ని చేయాలని సూచించారు. ఒకప్పుడు పరిశోధనలతో బిజీగా ఉన్న ఎస్వీ యూనివర్సిటీ ప్రస్తుతం సర్టిఫికెట్ల పంపిణీ కేంద్రంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ గిరిధర్ రెడ్డి, కృష్ణయ్య, ప్రిన్సిపల్ మేరీ, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పూర్వపు విద్యార్థులు తమ యొక్క విశిష్టమైన ఉన్నత రంగాల్లో, ఉన్నత విద్యా రంగాల్లో చోటు దక్కించుకున్నారు ఈ పూర్వ విద్యార్థులు. వాళ్ళల్లో మాకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థ తిరుపతికి కాస్త దూరంలో ఉన్న మంచి పేరు తెచ్చుకున్న విద్యా సంస్థగా ఈరోజు తిరుపతిలో ఒక స్థానాన్ని దక్కించుకునేది. కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆశ్రయిస్తే వారే ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని మెడికల్ కళాశాల యాజమాన్యంతో రాజీ పోవాలని ఒత్తిడి తెస్తున్నారని కుప్పం మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న దళిత మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కుప్పం మెడికల్ కళాశాల ముందు యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిపల్లె ఎస్ఐ సంఘటనా స్థలానికి రావడంతో దళిత సంఘాల నాయకులు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఎస్ఐ, దళిత సంఘాల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా బాధితురాలు శకుంతల మాట్లాడుతూ ఆసుపత్రిలో శుభ్రం చేయటమే కాకుండా హెచ్ఓడీల చెప్పులను కూడా శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విభాగాధిపతుల చెప్పులు శుభ్రం చేయనందుకు కులం పేరుతో దూషించారని, దీంతో తాను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని, తమ పిల్లలు కాపాడారని పేర్కొన్నారు. పోలీసులకు ఈ సంఘటనపై ఈ నెల 14న ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవటం దారుణం అన్నారు. స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఈ సమస్యలు మాకు ఎదురవుతా ఉంది. క్రితము ఎస్ఐ గారు నన్ను పిలిపించి ఎంక్వైరీ చేసినారు. పిఎస్ మెయిన్ గేట్ ఆఫీస్లో నన్ను ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేసింది కూడా డోర్ వేసి డోర్ లోపల కూర్చోబెట్టి నన్ను ఎంక్వైరీ చేసినారు. ఆమె వచ్చి ఐసీయూ దగ్గర డ్యూటీ చేస్తుంది, నేను వచ్చి
వచ్చి ఇక్కడ కింద మెడిసిన్లో డ్యూటీ చేస్తాను, దానికి నాకు ఏమి తెలియదు సార్. అసలు జైల్లో పెట్టి ఎంక్వైరీ చేస్తే మీకు ఎక్కడ డ్యూటీ లేకుండా చేసేకి నాకు తెలుసు. నా వల్ల అది అవును కూడా అవుతుంది. ఎన్నో రకాల విధంగా మా దగ్గర బుక్కులు చేసేకి, కేసులు పెట్టించేకి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉంటుంది. నువ్వు వచ్చి కేసు వచ్చి రిటర్న్ తీసుకోకుంటే మహేశ్వరి, మున్రాజు, లోకేష్, పద్మమ్మ వీళ్ళంతా 4 మంది నేను ఇంటికో పోలీస్ స్టేషన్లో జైల్లో పెడతాను. జైల్లో పెట్టి నువ్వు వచ్చి కేసు బిన్నా రిటర్న్ లేకుంటే వాళ్ళంతా నీకోసం అనుభవిస్తారు. అది తెలుసుకొనేనా నువ్వు కేసు రిటర్న్ తీసుకొని న్యాయంగా పోయి మీ డ్యూటీ చేయండి అని ఎస్ఐ గారు బెదిరిస్తూ ఉంటారు మమ్మల్ని. మరో మహిళ మహేశ్వరి మాట్లాడుతూ గుడిపల్లి పోలీసులు మెడికల్ కళాశాల యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కులం పేరుతో దూషించారని, పోలీసులకు చెప్పినా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఎస్ఐ, ఇతర అధికారులు తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. తమకు న్యాయం జరగకపోతే కళాశాల ముందు ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. 13వ తేదీ సాయంత్రం నైట్ 7 గంటలకు బుక్ చేశాను. ఆడ నుంచి 16వ తేదీ 16వ తేదీ వరకు నాకు ఆజుపాలు ఏమీ కనిపించలేదు. సరే 16వ తేదీ సాయంత్రం నేను మధ్యాహ్నము ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇటు స్లిప్ అన్నా ఇవ్వండి, నేను ఎక్కడికైనా బయటనా వెళ్తాను. నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే నువ్వు దొంగతనం చేసినావు అని చెప్పి కేసు ఇస్తారు. ఆ రోజు నేను కేసు తీసుకోవాల్సి వస్తుంది. ₹1,00,000 నువ్వు దొంగతనం ఎత్తుకోపోయినావు కేసు ఇచ్చినా నేను కేసు తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచించమని చెప్పినాను దానికి. నెక్స్ట్ మీ భర్త వాళ్ళు అక్కడే ఉద్యోగం చేస్తారు కదా, మీ అందరికీ ఇదే మాదిరే జరగవచ్చు అట్లాంటి అందరూ నన్ను బెదిరిస్తూ ఉంటారే కానీ నా కేసు గురించి ఏమీ లేసి న్యాయమో నీ కేసు ఇది SC/ST కేసు అనే దానికి న్యాయమే అనేది కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని రవీంద్ర భారతి విద్యా సంస్థల డీన్ ప్రొఫెసర్ శ్రీదేవి అన్నారు. శనివారం రవీంద్ర భారతి విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు స్థానిక తిరుచానూరు రోడ్లోని శిల్పారామంలో ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. నర్సరీ విద్యార్థులు చేసిన గ్రూప్ డాన్స్ సభికులను ఆకర్షించింది. రవీంద్ర భారతి విద్యా సంస్థల డీన్ ప్రొఫెసర్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులకు సంవత్సరం పొడవునా చదువులు నేర్పిస్తామని, వారు కష్టపడి చదువుతున్నారని అన్నారు. అయితే వార్షికోత్సవం రోజున విద్యార్థులకు ఆట విడుపు లాంటిదని అన్నారు. రవీంద్ర భారతి విద్యా సంస్థలు ప్రతి ఏటా వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని, అదే తరహాలో ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర భారతి విద్యా సంస్థల అధ్యాపకులు, చిన్నారులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం అద్భుతంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. పిల్లలు రకరకాల డాన్స్ ఐటమ్స్తో దేశభక్తిని పెంపొందించే విధమైన కార్యక్రమాలతో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రతిబింబిస్తూ వివిధ రకమైన కార్యక్రమాలతో వచ్చిన ఆహుతులందరినీ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవరుచుకోవాలని శ్రీ సిద్ధార్థ డిజి టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ కోరారు. శనివారం స్థానిక ఇందిరా మైదానంలో శ్రీ సిద్ధార్థ డిజి టెక్నో స్కూల్ 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. తమ పాఠశాలలో పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తామని అన్నారు. విద్యార్థుల విద్యతో పాటు క్రమశిక్షణ అలవరుచుకోవాలని తెలిపారు. అన్ని రంగాల్లో పోటీ పడే విధంగా తయారు చేయటమే శ్రీ సిద్ధార్థ డిజి టెక్నో స్కూల్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకపోతే మేము ఇంతవరకు 3 years నుంచి ఫంక్షన్ చేయలేదు. ఈ సంవత్సరం కొంచెం గ్రాండ్గా చేయదలుచుకొని పిల్లల యొక్క ఇంప్రూవ్మెంట్స్, డెవలప్మెంట్స్ ప్రకారం మేము ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాము. ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా మా స్కూల్ నుంచి IIT ప్లస్ ఒలింపియాడ్ స్కూల్ పిల్లలు కూడా బాగా డెవలప్ అవుతున్నారు. కరాటేలో కూడా మా స్కూల్ నుంచి బ్లాక్ బెల్ట్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం 13 మంది తయారయ్యారు. అట్లాగే IITలో నుంచి 2 పిల్లలు మన మెడ్రాస్ నుంచి పాల్గొనడం జరిగింది. వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇంకా కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం మేము ఎన్నెన్నో కార్యక్రమాలు చేయవచ్చు. ప్రభుత్వం మాదిగలను రెచ్చగొట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాబు మాదిగ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్సీ వర్గీకరణను కోరుతూ ఎంఆర్పీఎస్ చేపట్టిన రిలే దీక్ష 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బాబు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపే పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికావటం తథ్యం అని అన్నారు.
ఈ ఆందోళన ఉధృతం చేసేందుకు దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేవతల కులమైన మాదిగల జాతికి ప్రభుత్వం ద్రోహం చేస్తుందంటే ప్రభుత్వాన్ని కూడా కూలదేయడానికి ఈ మాది బిడ్డలు మాతంగులు కన్నెదేస్తే ప్రభుత్వం కూలిపోతుందని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చెప్పులు కుట్టే జాతి మాదిగ జాతి, ఈ చెప్పులు కుట్టే చేత్తనే చరిత్రను సృష్టించడానికి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగులు ఐకమత్యంతో సమర్థవంతమైన శక్తివంతమైన రాజకీయ పార్టీ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని గల్లా అరుణకుమారి స్వాధీనం చేసుకున్న భూములపై రీసర్వే చేయించి విచారించాలని తుడా మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గల్లా అరుణకుమారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైట్ కాలర్ అవినీతికి పాల్పడుతుందని ఎన్నిసార్లు హెచ్చరించినా అధికార ప్రభుత్వం స్పందించలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గల్లా అరుణకుమారి భూ ఆక్రమణ బాధితుల్లో ఒక రైతు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మంత్రికి నోటీసులు పంపడం హర్షించదగ్గ విషయమని, దాంతో ఆమె అవినీతి బాగోతానికి తెరపడుతుందని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న గల్లా అరుణకుమారి నైతిక బాధ్యత వహించి వెంటనే పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కొనాలని సూచించారు. ప్రభుత్వం ఆమె స్వాధీనంలో ఉన్న భూములపై రీసర్వే చేయించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే కరకంబడిలోని ఆమె కంపెనీ ప్రాంగణంలో ఉన్న 800 ఎర్రచందనం చెట్ల సంరక్షణ పరిస్థితి, వాటి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపి, కేశవులు, జగదీష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జిల్లాలోనే రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకునే దిక్కే లేదు. చివరికి కోర్టులు జోక్యం చేసుకుని నోటీసులు ఇచ్చేదాకా ఎవ్వరు కూడా కళ్ళు తెరవల. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక అత్యున్నత న్యాయస్థానమే అత్యంతలు వేసిన తర్వాత వీళ్ళందరినీ కోర్టుకి రమ్మని కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత కనీసం నైతిక విలువలుంటే, నైతిక బాధ్యత ఉంటే వీళ్ళపైన విచారణను వీళ్ళ మంత్రి పదవులకి రాజీనామా చేసి గల్లా అరుణకుమార్ గారు మొట్టమొదటి ఏమాత్రం కూడా నైతిక బాధ్యత వహించి ముందుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి తర్వాత విచారణలు ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తున్నాం. మానవత్వంతో పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన అందరికీ రావాలని రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అన్నా మల్లేశ్వరి పేర్కొన్నారు. శనివారం రాజీవ్ నగర్ పంచాయతీలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులు 53 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు రాజేంద్ర ఉచితంగా ఫ్యాట్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు, బలహీన, దళిత వర్గాలకు చెందిన వారి పిల్లలే చదువుతున్నారని పేర్కొన్నారు. దాత రాజేంద్ర మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు సమీపిస్తుండగా పలువురు విద్యార్థులకు ఫ్యాట్స్ లేవని తెలిసిందన్నారు. రాజీవ్ నగర్లో నివాసం ఉన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్యాడ్స్, పెన్నులు కొనుగోలు చేసే శక్తి కొంతమందికి లేదని, అందుకే నా వంతు సహాయంగా 53 మంది పిల్లలకు ఫ్యాడ్స్, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చంద్రనాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి పనేషియా 2K12 జాతీయ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. శనివారం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని KMM పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యా సంస్థలో ఎక్సలెన్స్ ఇన్ బిజినెస్ ప్రాక్టీస్ ఇన్ 21st సెంచరీ అనే అంశంపై పనేషియా 2K12 పేరుతో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విద్యావేత్త ఆచార్య కామరాజు పంతులు, KMM విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసులు, ఇతర ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కామరాజు పంతులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. సదస్సు నిర్వహణ కోసం ఎంచుకున్న అంశం సమకాలికమైనదే కాకుండా అర్థవంతమైందని కూడా పేర్కొన్నారు. నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు KMM చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో ఇలాంటి సదస్సులను నిర్వహిస్తూ విద్యార్థుల్లో అవగాహన తీసుకొస్తున్నామని, మున్ముందు కూడా ఇలాంటి సదస్సులను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ఆంధ్ర బ్యాంక్ సీనియర్ మేనేజర్ రామకృష్ణ, ప్రొఫెసర్ అరుణ్ కుమార్లు సదస్సుకు సంబంధించిన సావనీర్ను, సీడీలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో KMM ప్రిన్సిపల్ జవహర్ బాబు,
ఎస్వీయు ప్రొఫెసర్ రమణ, సెమినార్ డైరెక్టర్ దామోదర్ నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి పదవులపై ఉన్న వ్యామోహం ప్రజలపై కానీ రాష్ట్ర అభివృద్ధిపై కానీ లేకపోవడం బాధాకరమని నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణ నాయుడు తీవ్రంగా విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్రివేది రైల్వే బడ్జెట్, ప్రణబ్ ముఖర్జీ వార్షిక బడ్జెట్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా ఉన్నాయే తప్ప మేలు చేసేలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మన్నవరం ప్రాజెక్టును గురించి కానీ, అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ గురించి కానీ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉన్న 2012-2013 బడ్జెట్ దేశ చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఉత్పత్తిని పెంచి పెట్టుబడులను ఆహ్వానించి ఎగుమతులను పెంచుకోవాలి తప్ప ధరల మోతతో ప్రజలను దగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్కు రోజులు దగ్గర పడ్డాయని, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పినా వారి పాలనలో మార్పు రాకపోవడం దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 ఒకటేనని, వీరికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు రాజేంద్ర నాయుడు పాల్గొన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఈ యొక్క జనరల్ బడ్జెట్ లో భారతదేశ పౌరులను బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు 3 పర్యాలు నీళ్లు తాగాడు. 1 గంట 10 నిమిషాల ఉపన్యాసంలో 3 పర్యాలు ఆయన నీళ్లు తాగితే ప్రజల్ని మూడు సముద్రాల నీళ్లు తాగించాడు. చెరువులు కాదు, 3 సముద్రాల నీళ్లు తాగించాడు. ఒకే పర్యాయం 1,00,000 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపాడు. కడకి సబ్బు కాడి నుంచి బంగారు దాకా అన్ని వస్తువుల మీద ట్యాక్స్ పెంచాడు. నగర ప్రజల సౌకర్యార్థం కీర్తిలాల్ జ్యువెలరీస్ వారు 2 రోజుల పాటు నిర్వహించనున్న ఆభరణాల ప్రదర్శన, అమ్మకాలను శనివారం ప్రారంభించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో కీర్తిలాల్ జ్యువెలరీస్ 2 రోజుల పాటు ఆభరణాల ప్రదర్శన, అమ్మకాలను నిర్వహిస్తోంది. వేలాది రకాల డిజైన్లను ప్రదర్శనలో ఉంచారు. డైమండ్స్, టెంపుల్ జ్యువెలరీతో పాటు వైట్ గోల్డ్ ఆభరణాలను అమ్మకాలకు ఉంచారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ మధుసూదన్ మాట్లాడుతూ 1986లో కీర్తిలాల్ జ్యువెలర్స్ను కోయంబత్తూరులో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 13 బ్రాంచ్లను ఏర్పాటు చేయడమే కాకుండా కోయంబత్తూరులో ఆభరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 1000 మంది కార్మికులతో లక్షలాది డిజైన్లు తయారు చేస్తోందని తెలిపారు. ప్రజలు మెచ్చే డిజైన్లను తయారు చేస్తూ నాణ్యమైన ఆభరణాలు, స్వచ్ఛమైన డైమండ్లను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతోందని పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డైమండ్లో వచ్చే లోపల రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి. సో మనకొచ్చి ఫస్ట్ క్వాలిటీ డైమండ్ కావాలి అంటే కీర్తిలాల్లో మీరు పర్చేస్ చేయండి. ఫస్ట్ కీర్తిలాల్ షోరూమ్ వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత కీర్తిలాల్ గురించి మీరు తెలుసుకోండి, తర్వాతే పర్చేస్ చేయండి. ఇప్పుడు డైమండ్ వచ్చి 3-4 వెరైటీస్గా కట్టు, కలర్, క్లారిటీ ఉంది. దాన్ని బట్టి మనం ఇచ్చే డబ్బుకి మంచి క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు చాలామంది మేము తక్కువ రేట్లో అమ్ముతున్నాము అంటారు. తక్కువ రేట్లో డైమండ్ అమ్మితే దోషం లేని డైమండ్ కొనాలి అంటే మీరు ఒక్కసారి కీర్తిలాల్లో రండి. సామాన్యుల నుండి మధ్యతరగతి ప్రజల వరకు నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సామాన్య ప్రజలకు నడ్డి విరిచే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ను రూపొందించడం దారుణమన్నారు. ఇది వాతల, కోతల, మోతల ప్రభుత్వమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హస్తం పేదల పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి నగర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నగర ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం దారుణమన్నారు. రాజకీయంలో ఉన్నత పదవులు ఆశించడం తప్పులేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అసలు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నారా, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారా అర్థం కాలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ హస్తం పేదవాడి నేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తం భస్మాసుర హస్తంగా మారిపోయింది. రాబో కాలంలో ఖచ్చితంగా ఈ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా రైల్వే బడ్జెట్లోకి వస్తే మన ఎంపీలు, ముఖ్యమంత్రి అందరూ ప్రగల్భాలు పలికారు. కేవలం పత్రికల్లో హెడ్లైన్స్ కోసం వీళ్ళ మాటలు పనికొస్తాయి కానీ కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తిరుపతి నగరంలో పట్టపగలే టీటీడీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వీధుల కోసం పరిపాలనా భవనానికి చేరుకున్న ఉద్యోగిపై వేట కొడవలితో దాడి చేసి హతమార్చిన సంఘటన నగరంలో సంచలనం రేపింది.
45 సంవత్సరాల వయస్సు కలిగిన మల్లికార్జున్ టీటీడీలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల 45 నిమిషాల సమయంలో విధి నిర్వహణకై టీటీడీ పరిపాలనా భవనం చేరుకున్నారు. మృతుడి ద్విచక్ర వాహనంతో వెంటపడిన శ్రీనివాసులు పరిపాలనా భవనం వద్దకు రాగానే వేట కొడవలితో దాడి చేశాడు. ప్రధాన ద్వారం వద్ద మల్లికార్జున్ను హతమార్చాడు. ఈ హత్య పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంలో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణం జరగలేదు. ఈ హత్య తిరుపతి నగరంలో తీవ్ర సంచలనం రేపింది. నిందితుడిపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్పీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కేశప్ప మాట్లాడుతూ ఉదయం 9 గంటల 45 నిమిషాల సమయంలో హత్య జరిగిందని, విచారణ జరిగిన తర్వాత పూర్తి వివరాలను తెలుపుతామన్నారు. నిందితుడు శ్రీనివాసులు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. పూర్తిగా డీటెయిల్గా కలెక్ట్ చేసుకోవాలి. అదే డిపార్ట్మెంట్లో అరుణ ఆమె కూడా పనిచేస్తుందంట. వాళ్ళ భర్త వచ్చి శ్రీనివాసరావు, అతను బయట ఏదో ఉద్యోగం టీటీడీ ఎంప్లాయీ కాదు. ఆయన వాళ్ళు ఏ డిస్ప్యూట్ ఉన్నది కరెక్ట్గా మోటివ్ అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఆయన ఎందుకు ఇతను చంపినాడు ఏమి అనేది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చేస్తాం. ప్రస్తుతానికి ఇమీడియట్గా బాడీని రిక్వెస్ట్ చేసి దానికి ఇన్వెస్టిగేషన్లో మోటివ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ ఏవీఎస్ఓ మనోహర్ మాట్లాడుతూ టీటీడీ పరిపాలనా భవనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అయితే పూర్తి విచారణ జరిగిన తర్వాత అన్ని విషయాలను తెలియజేస్తామని పేర్కొన్నారు. స్థానికేతరుల్ని శాసనసభ్యులుగా ఎన్నుకోవడం వల్ల తిరుపతి నగరానికి ఈ దుస్థితి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్కే బాబు మాట్లాడుతూ తిరుపతి నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్న ప్రజాప్రతినిధులు తాగునీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదన్నారు. తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు బాటలో 7,800 వినతి పత్రాలను ప్రజలు సమర్పించారని తెలిపారు. ఎమ్మెల్యే చిరంజీవికి తిరుపతి ప్రజల కంటే రాజ్యసభ సీటుపై మక్కువ ఎక్కువని విమర్శించారు. ప్రతి వార్డులో ప్రజలు అనేక సమస్యలు సతమతమవుతుండడం గమనించడం జరిగింది. తాగే మంచినీళ్లలో డ్రైనేజ్ వాటర్ కలిసిపోయిన నీళ్లు తాగే పరిస్థితి తిరుపతి ప్రజలకి ఉంది. దీన్ని మీరు ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఈ రంగులో ఉన్న నీళ్లను తిరుపతి ప్రజలు తాగడం మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మీ దృష్టికి కూడా చాలా సార్లు వచ్చి ఉంటుంది. మన సమస్యల్ని ఎమ్మెల్యేనో ఎంపీనో పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి మనం పోరాటాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మున్సిపల్ అధికారుల మెడలు వంచి మన తాగునీటి సమస్యను, మురుగునీటి కాలువల సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మహాధర్నా చేపట్టడం జరిగింది. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవీఎస్ మణి మాట్లాడుతూ 22 వార్డుల్లో నిర్వహించిన వార్డు బాటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీన 10,000 మందితో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో సమస్యలు తెలుసుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ వార్డు బాట చేపట్టడం అయినది. అందులో భాగంగా మేము మున్సిపల్ అధికారులకి గతంలో ఎస్కే బాబు గారు 2 వార్డులు తిరిగినప్పుడు మేము 165 అప్లికేషన్స్ మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరలో పరిష్కరించాలని చెప్పాను మా అభినయ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పోయి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. దాని గురించి పట్టించుకోలేదు. దాని భాగంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారి 10 గంటలకి మున్సిపల్ కార్యాలయం ముందర 10,000 మందితో కనీ విని ఎరిగినట్టు విధంగా ఈ సమస్యల పోరాటంలో మేము చేయదలిచాము. తిరుపతి నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి కమిషనర్ ప్రసాద్ను కోరినట్లు యూటీఎఫ్ జిల్లా ప్రతినిధి బండి మధుసూదన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ను ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి యూటీఎఫ్ నాయకులు కలిశారు. కార్పొరేషన్ పాఠశాలలకు ఆర్ఎంఎస్ఏ ద్వారా మంజూరైన స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కమిషనర్ను కోరినట్లు ఆయన తెలిపారు. కమిషనర్ను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు వరలక్ష్మి, ఉషారాణి, ఎస్కే బేగం, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికే మెగా లోక్ అదాలత్. ఏప్రిల్ 2 నుండి ప్రతి సోమవారం ప్రజావాణిని నిర్వహించండి. జిల్లా కలెక్టర్కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఆదేశం.
2012-13 విద్యా సంవత్సరానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించండి. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచండి. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ ఆదేశం. గల్లాది వైట్ కాలర్ అవినీతి. ఆమె ఆధీనంలో ఉన్న భూములపై సర్వే విచారణ జరిపించాలి. చెవిరెడ్డి డిమాండ్. టీటీడీ పరిపాలనా భవనంలో ఉద్యోగి దారుణ హత్య. కుటుంబ కలహాలే కారణం. సహోద్యోగిని భర్తే నిందితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.